ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ రోజు నుంచే 7 రోజుల ఉపవాస ప్రార్థనలు EHM మందిరంలో జరుగుతున్నాయి. కాబట్టి మీ అవసరతలు ఏమైనా ఉంటే మాకు వాట్సాప్ ద్వారా క్లియర్గా పాయింట్ వారిగా మీ అంశాలు రాస్తే మీకోసం 7 రోజుల ఉపవాస ప్రార్థనలో 7 సార్లు మీకోసం ప్రార్థన చేసి ఆ తర్వాత మీ యొక్క కాగితాన్ని మేము ఒకరికి ఇస్తాం. మా చర్చిలో విశ్వాసులకి ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ గొప్ప అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోండి. మీరు నేరుగా మాకు వాట్సాప్లో ఈ ఫోన్ నెంబర్కే పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 118వ కీర్తన 7, 8, 9 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, గొప్ప దేవుడు, ఆయన నీ వాక్కు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది తండ్రి. ఈ వాక్యం ద్వారా మేము జీవిస్తున్నాం నాయన. నీ వాక్యంలో ఉండే శక్తిని మేము పొందుకొని మా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ధైర్యంగా బ్రతకడానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, చూడండి ఎంత చక్కని వాగ్దానాలు మనకు బైబిల్లో ఉన్నాయో. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటుంటే మనకు నిజంగా ఎంతో బలము వస్తుంది, ధైర్యం వస్తుంది, భయం అనేది మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చూసారండి, దేవుడు నీ పక్షమున ఉండి ఆయన నీకు సహకారం చేస్తాడని వాగ్దానం ఈ వాక్యంలో ఉంది. దేవుడే సహకారిగా ఉంటే ఎంత గొప్ప విషయం. ఈ రోజుల్లో మనకి ఎవరైనా గొప్ప బంధువులు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా స్నేహితులుగా లేకపోతే బంధువులుగా ఉంటే ఎంతో ధైర్యంగా మనం వారికి వారు ఉన్నారనే భయం లేకుండా బ్రతుకుతారు. కానీ దేవుడు మనకు సహకారిగా ఉంటే ఇంకెంత ధైర్యం వస్తుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క లోకంలో మనకి సంపూర్ణమైన సహకారాన్ని అందించరు, కానీ దేవుడు సంపూర్ణమైన సహకారాన్ని నీకు అందిస్తాడు. కాబట్టి నీ పక్షమున దేవుడు ఉండాలి అంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడితే తప్పకుండా ఎవరికైనా దేవుడు సహకారిగా ఉంటాడు. ఇక చూస్తే నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఇక్కడ అంటున్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక. శత్రువుల విషయమై మనకేం కోరిక ఉంటుంది చెప్పండి? శత్రువుల విషయమై మన కోరిక ఏంటి? మనుషులంగా వాళ్ళు నాశనం కావాలని. చాలాసార్లు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఇవి రెండింటిని వేరుగా దేవుడు రాశాడు కదండి. నిజంగానే పాత నిబంధన, అది కాకుండా మళ్ళా క్రొత్త నిబంధన. పాత నిబంధనలో శత్రువులు నశించడం అనేది అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ కార్యాన్ని చేసేవాడు, శత్రువులకు నాశనాన్ని కలగజేసేవాడు. కానీ క్రొత్త నిబంధనలో శత్రువులను ప్రేమించమనే గొప్ప ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ఇది గొప్ప ఆజ్ఞ. ఎందుకంటే శత్రువులను ప్రేమించడం అంటే శత్రువును సైతం ప్రేమించే గుణము దేవునిలో, యేసులో మాత్రమే ఉంది. తనను కొడుతున్న వారిని కూడా క్షమించమని అడిగిన ప్రేమ దేవునిలో ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రేమాస్వరూపి అయిన యేసు శత్రువులను కూడా క్షమించమని, వాళ్ళు తప్పు తెలుసుకునేటట్లుగా మనం ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు నాశనం కావాలని మనం ప్రార్థన చేయవలసిన పని మనకు లేదు. కాబట్టి శత్రువుల పట్ల మనకి కోరిక ఉండాలి. ఈ క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం ఈ తరంలో ఉన్నాం కాబట్టి వారు కూడా ప్రభువుని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి వారు కూడా సువార్తికులు కావాలని మనం ప్రార్థన చేయాలి. అదే మన కోరిక ఉండాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, చక్కని మాట. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించడం అనేది చాలా మంచిది. మనకి అది మేలు. మనుషులను నమ్ముకొని లేకపోతే రాజులను నమ్ముకొని ఏవేవో కొంతమంది ఆశలు పడతా ఉంటుంటారు. వాళ్ళు మనకి ఇవి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, లేకపోతే అయ్యో మన రుణాలు వారు తీర్చాలి, అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు కొట్టేయాలి అన్నట్లుగా మనం ఆశపడతా ఉంటుంటాం. కానీ వాళ్ళ ఆశలు తీర్చలేరు. ఏంటి, ఇప్పటికే పాపం ప్రజలకు అనేక సహాయాలు చేసి ప్రభుత్వాలు కూడా అప్పుల పాలవుతున్నాయి. వాళ్ళ అప్పుల పాలైనా అది నీకే నష్టం. అదంతా భారం అంతా మన మీద పడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రాజుల దగ్గర ఉండే డబ్బంతా అయిపోయాక వారు మాత్రం ఇతర దేశాల నుంచి అప్పులు చేస్తే, లేకపోతే కేంద్రం నుంచి అప్పు తెస్తే వాళ్ళకి లోబడిపోయి ఉండాలి. అది కాదు. అందుకనే వారిని మనం నమ్మిన పూర్తిగా మన ఆశలు తీర్చలేము. రాజులను నమ్ముకున్నట్టు కంటే, ఏ మనిషిని నమ్మటం కంటే కూడా యెహోవాను ఆశ్రయించడం మంచిది. దేవునికి మొరపెట్టి దేవుని నుంచి పొందుకుంటే ఏంటి, ఈ మనుషుల వల్ల కంటే కూడా దేవుని నుంచి సంపూర్ణమైన మేలును మనం పొందుకోగలుగుతాం. సంపూర్ణంగా మనం తృప్తిపరచబడతాం. మన ఆశలన్నీ తీర్చే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. నీ కోరికలను నేను సఫలం చేస్తానని వాగ్దానం. కాబట్టి ప్రభువులో మనం నమ్మకంగా ఉంటే నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు ప్రభుని నమ్ముకుని ఆయన ఆశ్రయిస్తే చాలు, దేవుడు నీకు ఏ కార్యమైనా చేస్తాడు. అందుకనే ఆయనకు మొరపెడదాం, ఆయన్ని అడుగుదాం, ఆయన నుంచి పొందుకొని సంతోషిద్దాం, సంతోషంగా జీవిద్దాం. ఏ మనిషి మీద, ఏ రాజుల మీద నువ్వు ఆశ పెట్టుకోకు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక్కటే. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన ప్రభుత్వంలో మనం ఉంటే, ఆయనే నీకు రాజుగా ఉంటే నీకు కొదువు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట మా జీవితానికి ఆశీర్వాదం నాయన, దీపము లాంటిది ప్రభువా. మాకు వెలుగై ఉన్నది నీ వాక్యం. కాబట్టి ఇటు వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న మా తండ్రి, ఈ వాక్యం అనేక మందికి ఇతరులకు షేర్ చేయడానికి నీ బిడ్డలకు కూడా తగిన జ్ఞానాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, వాక్యాలు వింటూ బలపడుతున్న మీరందరూ మీ బంధువులకి, స్నేహితులకి, అన్య జనాంగానికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న దామోదర్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా మంచి దీవెనల ఆశీర్వాదాలు, కుటుంబంలో ఐక్యత, శాంతి, సమాధానాలు దేవుడిచ్చునుగాక. హ్యాపీ సాల్వేషన్ డే దామోదర్ గారు. గాడ్ బ్లెస్ యూ. హైలేసో హల్లెలూయా హైలేసో, నా నావ ఎక్కాడు నా యేసుడు. హైలేసో హల్లెలూయా హైలేసో, నా నావ ఎక్కాడు నా యేసుడు. అలలెన్ని లేచిన భయపడను, పెనుగాలి వీచిన పెను తిరగను. హైలేసో హల్లెలూయా